దిస్ వండర్ఫుల్ టైమ్. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది. హలో. ఓకే. థ్యాంక్ యూ. మొదటిగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి ఎంతగానో ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా సిస్టర్ కృపాజ్యోతి గారికి, అలాగే వారి యొక్క టీమ్ మెంబర్స్ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ యొక్క సమయంలో మనము ఆలస్యం చేయకుండా తొందరగా దేవుని యొక్క వాక్యం అంటే యోహాను సువార్త గురించి మనం ఒక్కొక్కటి చిన్నగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. మరి ముఖ్యంగా యోహాను సువార్త అనగానే మనందరికీ గుర్తొచ్చేది యోహాను అంటే ఎవరు, అతను ఎక్కడి నుంచి వచ్చాడని మనం చూసినట్లయితే, లేదా మన చరిత్ర కనుక మనం తెరిచి చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఆయన ప్రభు యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడు, లేదంటే ఇష్టపు ఆయనకి అనుకూలముగా తన గుండె ఆనుకోనుండే ఒక శిష్యుడని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క యోహాను సువార్త ఎప్పుడు రాయబడినది, దీని యొక్క చరిత్ర లేదా దీని యొక్క తేదీ ఎప్పుడు మనం చూసినట్లయితే మనం AD 85 నుంచి 95 ఆ సంవత్సరాల్లో ఆ మధ్య సంవత్సరాలు యొక్క సువార్త అనేది రాయబడి ఉన్నది. ఆ యొక్క సమయంలో యోహాను ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటే మనందరికీ తెలుసు, ఆయన ఎఫెసస్ అనే ఒక దీవిలో ఆయన అక్కడ ఉండే యొక్క సువార్తను, అలాగే ఈ యొక్క సువార్తతో పాటు ఇంకా 4 పత్రికలు ఏమైతే ఉన్నాయో, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, అలాగే ప్రకటన గ్రంథము, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన ఆ యొక్క ప్రదేశంలో ఉండి ఈ యొక్క పత్రికలు లేదంటే యొక్క గ్రంథాలను ఆయన రాసి ఉన్నాడు. ఆయన ఎందుకు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాడు, లేదంటే ఆయన ఎందుకు ఆ యొక్క ఇదికి వెళ్ళాడు అనేది మనందరము తెలుసు, మనందరం ఎరుగుదమే. ఎందుకంటే ఆయన 12 మంది శిష్యులు ఈయన ఒకడు. కానీ ఇతన్ని చంపాలని ప్రయత్నించినప్పుడు వేడి నూనె కూడా ఇతన్ని ఏమి చేయలేక, అతను ఆనాటి కాలంలో ఉన్న రోమీయులు వారు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఎఫెసస్ అనే యొక్క దీవిలో వారిని ఆయనను పడివేశారు, లేదంటే అక్కడ ఉంచి ఒక బందీగా ఉంచారన్నమాట. ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఒక్కడే ఆ యొక్క దీవిలో నివసిస్తూ ఉండేవాడు. మనం చూసినట్లయితే యొక్క చరిత్ర, లేదంటే ఆయన యొక్క చరిత్ర యొక్క నేపథ్యం మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, క్రైస్తవం రోమ సమాజం అంతా వేగంగా వ్యాపిస్తుంది. ఎప్పుడు ఆయన ఈ యొక్క సువార్త రాస్తున్న సమయంలో యేసుని గురించి తప్పుడు బోధనలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క సమయంలో కొందరైతే యేసు నిజమైన దేవుడు కాదని బోధించేవారు కూడా ఆ యొక్క సమయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆయన పునరుద్ధానమైన సమయంలో రోమీయులు లేనిపోని కథలు, లేనిపోని మాటలని చెప్పి ఆయన నిజమైన దేవుడు కాదు, ఆయన అనేకమైన మాటలు, అతని గురించి తప్పుడు బోధలు కూడా వచ్చి ఉన్నాయి కనుక ఎప్పుడు అంటే యోహాను గారి యొక్క సువార్త రాస్తూ ఉన్న సమయంలో, లేదంటే ఆ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్త ఇంట్రడక్షన్ లేదా పరిచయం మనం కనుక ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త మిగతా 3 పుస్తకాల కన్నా, లేదా మిగతా 3 సువార్తల కన్నా ఇది చాలా భిన్నముగా, చాలా ఏదంటే చాలా భిన్నముగా దేవునికి గురించి, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ యొక్క సువార్తలో రాయబడినది. ఆయన యొక్క దైవిక శక్తిని గురించి, ఆయనకున్న ఆయనపై ఉన్న ఏమంటారు ఆయనపై ఉన్న దేవుడు చిత్తం ఏమైతే ఉన్నదో అది మొత్తం ఈ యొక్క సువార్తలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, లేదంటే చదువుకున్నట్లయితే మనందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా మన మధ్యలో మనందరం దీని బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రక్చర్, ఇందాక మనం చదువుకున్నాం కదా, హిస్టరీ అనేది మనం చదువుకున్నాం కనుక ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రక్చర్, నేపథ్యం మరియు నిర్మాణం ఈ యొక్క సువార్త యొక్క నిర్మాణం మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క సువార్తలో రచయిత మనందరికీ తెలుసు ఎవరు రాశారు అనేది. యోహాను గారు యొక్క సువార్తను రాశాడని చెప్పి మనందరూ నమ్ముతూ ఉన్నాం. అదే కాకుండా ఇతనికి దేవునికి మధ్యలో ఉన్న అనుబంధం ఎలా ఉంటుందంటే, ఇతను దేవుని యొక్క ప్రియ శిష్యుడు అని కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఎవరికి ఇది రాయబడినదంటే, యోహాను విశ్వాసులు మరియు అవిశ్వాసులందరికీ రాస్తున్నాడు. అంటే సర్వలోకానికైనా ఈ యొక్క సువార్తను ఆయన రాస్తూ ఉన్నాడు.
ఎందుకు ఆయన సర్వలోకానికి ఒక సువార్తను రాస్తున్నాడంటే, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది, లేదంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని ఈ యొక్క సువార్త గనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క సువార్తలో మనకి స్పష్టంగా రాయబడుతుంటది. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఆయన యొక్క దైవిక శక్తి గురించి ప్రతీదీ ఆయన వివరిస్తూ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సువార్త సర్వలోకానికైనా రాస్తున్నాడు. అటని చెప్పి ఒకరికే ఈయన రాస్తున్నాడని మాత్రం కాదు. విశ్వాసులకు ప్లస్ అవిశ్వాసులకు కూడా ఈ యొక్క సువార్త అందేలాగున, లేదంటే దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచేలాగా ఈ యొక్క సువార్తను ఆయన రాస్తూ ఉన్నాడు. పర్పస్, ముఖ్య ఉద్దేశము మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఎవ్వరు ఇతన్ని ఏ విధంగా చూపించాలని చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే రాయబడినమాట. యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని పేరు నమ్మినట్లు ఇవి రాయబడినవి. దీస్ ఆర్ ద రిటన్ దట్ యు మే బిలీవ్ దట్ జీసస్ ఇస్ ద క్రైస్ట్. యేసు దేవునికి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు ఇవి రాయబడినది. ద మెయిన్ పర్పస్ లేదా ముఖ్య ఉద్దేశము, ద మెయిన్ కీవర్డ్స్ కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క వచనము, ఈ యొక్క అధ్యాయం ఏదైతే ఉన్నదో యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. స్ట్రక్చర్, దీని యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే, బేసిక్ అవుట్లైన్ మనం చూసినట్లయితే చాప్టర్ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు బహిరంగ పరిచయం లేదా పరిచర్య ఆయన చేస్తూ ఉన్నాడు. అనేకులకు ఈయన గురించి తెలవటం కానీ, అనేకులు ఈయన గురించి తెలుసుకొని ఆయనను వెంబడించడానికి ఎంతో మంది వారు ముందుకు వస్తూ ఉన్నారు. మనం అనుకుంటుంటాం దేవుని యొక్క సువార్త చేస్తున్నాడే కానీ అంతగా ఎక్కువ దేవుని యొక్క సువార్త చేయట్లేదని, ఎంతో ముందుకు తెలియదని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం నుంచి ఆయన చేస్తున్న పరిచర్యను మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఆయన పరిచర్య చేస్తున్నాడో మనం చూసుకుంటూ ఉంటాం. 13 నుంచి 17 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆయన వ్యక్తిగత బోధల గురించి మనం చూసుకుంటూ ఉంటాం. 18 నుంచి 21 వచనాలు చివరి వరకు మనం చూసినట్లయితే ఆయన మరణము ప్లస్ పునరుద్ధానం గురించి మనం చదువుతూ ఉంటాం. ఈ యొక్క అవుట్లైన్ ఏదైతే ఉందో, బేసిక్ నార్మల్ అవుట్లైన్, దీని గురించి ఒక్కొక్కటి చాప్టర్ వైజ్ చాప్టర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ వాక్యము శరీరధారి అయి ఉన్నది. ఎందుకంటే మనం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనం చదువుకున్నాం. అదే దీనికి అదే వచనంలో లేదంటే అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనంలో ఆడేమని ఉన్నదంటే, ఆ వాక్యము ఏమై ఉన్నదంట, శరీరధారి మన మధ్య నివసించును అనేసి మాట ఆ యొక్క వచనంలో మనం చూసుకుంటాం. ఇక్కడ 1వ అధ్యాయం 14వ వచనంలో ఈయన గురించి సాక్ష్యం ఎవరిచ్చారు, ఈయన నిజమైన దేవుడు, ఆయన వాక్యము దేవుడుగా ఏ విధంగా వచ్చాడు అనేది బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఈ సంగతిలో ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసు తన మొదటి శిష్యులను పిలుస్తూ వారు కూడా ఇదే మాట వారు తెలియపరుస్తున్నారు. 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే నీటిని ద్రాక్షారసముగా మార్చటం, ద ఫస్ట్ మిరాకిల్ కూడా ఇదే అని కూడా మనం లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దిస్ బిగినింగ్ ఆఫ్ మిరాకిల్స్ డిడ్ జీసస్ ఇన్ కానా ఆఫ్ గలిలీ. యేసు ఈ మొదటి సూచన క్రియను గలిలయలోని కానానులో చేస్తాననేసి ఒక వాక్యమును మనం చూస్తూ ఉంటాం. అనేకులు చాలా మంది ఉంటుంటారు దేవుని యొక్క వాక్యము లేదా దేవుడు ఈ యొక్క దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చేటప్పుడు అనే తప్పుడు బోధలు కూడా మనం వింటూ ఉంటాం. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చలేదు, రంగు పోసి షుగర్ యాడ్ చేసి ఆయన మ్యాజిక్ చేసి ఒక నీటిని ద్రాక్షారసంగా మార్చడని మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్న మాట ఏంటి, లేదంటే అపోస్తుడైన యోహాను ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, యేసు ఈ మొదటి సూచన క్రియను గలిలయలోని కానానులో చేస్తారని చెప్పేసి మాట మనం చదువుకుంటూ ఉంటాం. 3వ వచనం లేదా 3వ అధ్యాయము కనుక మనం చూసుకున్నట్లయితే
అక్కడ ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నది. అది ఎవరెవరికంటే యేసుక్రీస్తుకు మరియు నికోడిముకు ఈ ఇద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతుంది. ఏ సంభాషణ జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందంటే బోర్న్ అగైన్ అంటే మరలా జన్మించుట గురించి వారిద్దరి మధ్య సంబోధన లేదా ఆ యొక్క సంభాషణ అనేది జరుగుతుంది. దాని గురించి మనం యోహాను సువార్త 3:16 గనుక మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి గనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన ఇచ్చినట్టు మనం చదువుతూ ఉంటాం. ఆ యొక్క లేఖనాలు గనుక మనం చదువుకున్నట్లయితే న్యూ బోర్న్ అంటే మరలా జన్మించడం గురించి దేవుడు ఆ యొక్క వాక్యంలో లేదంటే ఆ యొక్క అధ్యాయంలో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కటి మనం 3వ అధ్యాయం గనుక మనం జాగ్రత్తగా భిన్నముగా చాలా నెమ్మదిగా గనుక మనం చదువుకున్నట్లయితే మనందరికీ అర్థమవుతది. మారు మనసు అంటే మరలా జన్మించడం అంటే ఏమిటి? మనిషి మళ్ళీ తల్లి గర్భంలో నుంచి పుట్టటమా అని కాదు గానీ, ఆ యొక్క అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు మరలా జన్మించడం అనే యొక్క అర్థాన్ని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నాలుగో నాలుగో అధ్యాయం గనుక మనం చూసినట్లయితే, 4th చాప్టర్ గనుక చూసినట్లయితే, బావి దగ్గర సమరయ యొక్క స్త్రీని కలిసి అక్కడ నిజమైన హ్మ్. నీటిని లేదంటే నిజమైన ఆ యొక్క నీటిని గురించి దేవుడు వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ మనం అక్కడ చూస్తూ ఉంటాం. దీని కీ వర్డ్స్‌లో ముఖ్య వాక్యం గనుక మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఉంటది. దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఉన్న సంభాషణ ఏమిటంటే, మేము దేవుడిని ఆరాధించాలంటే యెరూషలేము కొండలోనే ఆయన ఉన్నాడు గనుక అక్కడికి వెళ్లి ఆరాధిస్తేనే దేవుడు ఆహ్, వారి యొక్క మొరను ఆలకిస్తాడనేసి. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటి? లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలంట? ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెననేసి ఆ యొక్క మాటతో ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసాన్ని పెంచుతూ నిజమైన నీటిని లేదంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ జీవజలమును ఇచ్చేదని చెప్తున్నాడు. ఏ విధంగా అంటే ఈ యొక్క నీటి గనక నువ్వు తాగితే మళ్ళీ నీకు దాహం అవుతది. కానీ నేనిచ్చే జీవజలము గనక నువ్వు తాగినట్లయితే ఇంకెప్పుడు నీకు దాహము అనేది వేయదు. అంటే ఏ రీతిగా చెప్తున్నాడంటే ఆత్మీయంగా నువ్వు నీ యొక్క విశ్వాసంలో ఎదగాలంటే నిజమైన జీవజలం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో గనుక నువ్వు ఎదిగినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో గనుక నువ్వు జీవించినట్లయితే నీకు ఈ యొక్క నీటి ద్వారా ఎటువంటి తప్పుడు ఆలోచనలు గాని, తప్పుడు మార్గాలు గాని నువ్వు వెళ్ళకుండా ఉంటావు అనేసి దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు మనం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఆరాధించేవారు ఏ విధంగా ఉండాలంటున్నాడు? ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలనేసి. 5వ వచనం గనుక మనం ఐదో అధ్యాయం గనక మనం చదువుకున్నట్లయితే బెతెస్దా చెరువు వద్ద స్వస్థపరచటం. ఎవరిని స్వస్థపరుస్తున్నాడు? 38 సంవత్సరాలుగా ఆహ్, 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఒక ఇదితో బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క స్థలానికొచ్చి అక్కడ ఆయన స్వస్థపరచటం మనం చూస్తూ ఉంటాం. రోగిగా ఉన్న ఒక వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? 38 సంవత్సరాలుగా. ఈ యొక్క వచనం మనం 5వ అధ్యాయము 24వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, నా మాట విని నన్ను పంపిన వానిని విశ్వాసముంచు వానికి నిత్య జీవము కలదు అంటున్నాడు. లేఖనాలు మన యొక్క అధ్యాయము మొత్తం గనక మనం చదువుకున్నట్లయితే స్క్రోల్ చేయకండి. దాంట్లో అసలు లేదు. ఇది బేసిక్ అవుట్‌లైన్ అన్నమాట. మీరు ఫస్ట్ పాయింట్‌లోకెళ్ళిపోండి. ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదో అధ్యాయంలో లేదంటే ఐదో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బెతెస్దా చెరువు వద్ద ఒక వ్యక్తి రోగిగా అంటే 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి రోగిగా ఉన్న ఆ యొక్క మనిషిని దేవుడు స్వస్థపరచటం మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఆయన జీవాహారముగా ఈ యొక్క ఉద్దేశం లేదంటే ఒక ఇది చూసినట్లయితే ఫీడింగ్ 5,000 అంటే ఆయన కొండ మీద ప్రసంగించేటప్పుడు 5,000 మందికినా జీవాహారాన్ని ఇచ్చటం మనం చూస్తూ ఉంటాం. అదే మనం 6వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే జీవాహారమును నేను నా యొద్దకు వచ్చినవాడు ఎప్పుడును ఆకలిగొనడు అని ఆ యొక్క మాటలు మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ 6వ అధ్యాయం 35వ వచనంలో. ఈ యొక్క అధ్యాయం మొత్తం దేని గురించి రాయబడినదంటే
దేవుడు చేసిన ఇంకో కార్యము లేదంటే ఈ యొక్క అధ్యాయంలో ఆయన జీవాహారమును గురించి మనం చదువుతూ ఉంటాం. ఆయన 5,000 మంది పోషించడం మాత్రమే కాదు కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చిన వారు ఏ రీతిగా ఏ రకమైన ఆకలిగా ఉన్నారంటే లోకానుసరమైన ఆకలితో కాదు గానీ, లోకానుసరమైన ఆకలితో ఉండరు. దేవుని యొక్క ఆత్మతో లేదా దేవుని యొక్క వాక్యం వినే యొక్క ఇదితో వారు ఎదుగుతూ వారి యొక్క ఆత్మీయులు ఎదుగుతారనేసి దేవుడి యొక్క లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు. 7వ అధ్యాయం గనుక మనం చూసినట్లయితే ఆహ్, పండుగలో యేసు ఆహ్, ఇక్కడ మనం ఈ యొక్క అధ్యాయం ఒకసారి చదువుకుందాము. 7వ అధ్యాయము 37వ వచనము. ఎవనికైనాను దప్పిగొనిన యెడల వాడు నా యొద్దకు వచ్చి త్రాగవలెను. జీసస్ అట్ ద ఫీస్ట్ ఆ యొక్క సమయంలో పండగలు లేదంటే వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ ఇశ్రాయేలీయుల యొక్క ఫెస్టివల్స్ మనం చూసినట్లయితే ఆ యొక్క సందర్భంలో దేవుడు వాటి గురించి కూడా దేవుడు లేదంటే యొక్క అధ్యాయాలు మనం 8వ అధ్యాయం గనుక మనం వెళ్ళినట్లయితే 8వ అధ్యాయంలో లోకానికి వెలుగై ఉన్నాడనేసి ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నది. బ్రదర్ ఒకసారి రిఫరెన్స్ దీని చెప్పండి. మెయిన్ వర్స్ 7th చాప్టర్ 7 చాప్టర్ 7 కీ వర్డ్స్ సిస్టర్. yes బ్రదర్. కీవర్డ్స్ అండి. పండగలో యేసు అని చెప్పారు కదా అక్కడ. ఈ 7వ అధ్యాయంలో గనుక చూసుకున్నట్లయితే అంటే అక్కడ అనేకులు మనం కూడి ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గుడారాల పండుగ గురించి మనం గుడారాల పండుగలో యేసు బోధించాడన్న గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే దాని గురించి మెయిన్ వర్స్ నేను తెస్తుంది కానీ సిస్టర్ ఇక్కడ మెయిన్ కీ వర్డ్స్ మనం చూసినట్లయితే దేవుని దగ్గరికి ఎవరైతే వచ్చినప్పుడు ఎవరికైనా దప్పికొనిన 7వ అధ్యాయం 37వ వచనంలో ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే on the last day, the great day of the feast, Jesus stood and cried out, saying, if anyone thirsts, let him come to me and drink. 7వ అధ్యాయం 37వ వచనంలో ఎవరికైనా దప్పికొనిన యెడల వాడు నా యొద్దకు వచ్చి త్రాగవలెను. నేను ఫోర్స్ఫుల్ చదవట్లేదు, అందుకనే కొద్దిగా ఇదవుతా ఉన్నది. 8వ అధ్యాయం ఓకే సిస్టర్. 8వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడనేసి మనం చదువుతూ ఉంటాం. 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాననే మాట మన యొక్క అధ్యాయంలో మనం చదువుతాం. ఆ యొక్క అధ్యాయం కనుక మొత్తం దేవుని యొక్క నీతి లేదా ఆయన యొక్క స్వరూపాన్ని గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతాం. ఏంటంటే ఆయన క్షమించే గుణం గురించి కానీ ఆయన ఏ విధంగా ఆయన క్షమిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని, దాని గురించి లేదా అనేకులకు ఏ విధంగా బోధిస్తున్నాడు అనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. దీని మెయిన్ వర్స్ చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన లోకానికి వెలుగై ఉన్నాడనే ఒక వాక్యమును మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 9వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 25వ వచనంలో నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నానని ఒక సంగతి నాకు తెలియను. అంటే మ్యాన్ బోర్న్ బ్లైండ్, పుట్టుగుడ్డివాడిని చూపు. దేవుడు ఎవరైతే పుట్టుకతోని కంటి చూపు లేని వారితో ఏం చేస్తాడంటే తన కంటిని ఆ యొక్క చూపుని తీసుకొచ్చే విధానాన్ని మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 10వ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే ఆయన మంచి కాపరిగా ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నది. 10వ అధ్యాయం 11వ వచనంలో నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుననేసి. ఇంగ్లీష్ లో కూడా బాగానే ఒక వర్స్, బాగా ఇష్టమైన వర్స్ నాకు ఇది. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ గివ్స్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్ అనేసి. ఆయన నిజంగానే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట కనుక మనకి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒక అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఆయన ఒక మంచి గొర్రెల కాపరి. ఆయన తన గొర్రెలను కాపాడటానికి కోసం ఆయన ఏం చేస్తున్నాడంట, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా తను
ఇష్టపడుతున్నాడు. ఒక గొర్రె కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెల మందను కాపాడడానికి తన ప్రాణాలు కూడా అడ్డు వేస్తాడో, అట్టి రీతిగా దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఒక అధ్యాయం మొత్తం దేవుడు గొర్రెల కాపరి, లేదంటే దేవుడు ఒక మంచి కాపరి గురించి ఒక అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ ఉంటాం. 11 అధ్యాయంలో గనుక మనం చూసుకున్నట్లయితే లాజరును లాజరును పునరుద్ధానంతో ఆయనను లేపటం గురించి మన యొక్క అధ్యాయంలో మనం చదువుతాం. 11 అధ్యాయం 25 వచనం గనుక మనం చూసుకున్నట్లయితే అని అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే అనేసి. ఐ ఆమ్ ద రెజరక్షన్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. నేనే, నాకు తప్ప ఎవరికి ఒక అవకాశం లేదు. నేను తప్ప ఎవరును ఈ ఎవరు ఒక మనిషి చనిపోయినప్పుడు లేపే ఆ యొక్క శక్తి ఎవరికి లేదు అని గురించి ఈ యొక్క అధ్యాయంలో వారి మధ్యలో, అంటే అక్కడున్న ఇశ్రాయేలీయులకు కావచ్చు, అక్కడున్న మేరీ కావచ్చు, మార్తాకు కావచ్చు, వారందరికీ ఒక సూచన క్రియగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే దీని ఉద్దేశ్యం ఏమంటే ఒకానొక సమయంలో కూడా మనము కూడా ఆ రీతిగా చనిపోయినప్పుడు దేవుడు సంఘాన్ని ఎత్తబడుతున్న యొక్క సమయంలో మనము కూడా ఆ విధంగానే లెగుస్తూ దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తూ ఉంటామనే ఒక ఉదాహరణకి ఆయన చెప్తూ ఉన్నా. 12వ అధ్యాయంలో కనుక వెళ్ళినట్లయితే యేసు అభిషేకింపబడటం మనం యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించదను అనే మాట మన యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఎక్కడ ఏ విధంగా సాధ్యమైంది, ఎవరి ద్వారా దేవుడు అభిషేకింప పొందాడు అని అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఫ్యూచర్ గురించి కూడా కొంత భాగము ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. ద ట్రయంఫుల్ ఎంట్రీ, లేదంటే దేవుడు ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆయన యెరూషలేములో అడుగు పెడుతూ ఉన్నాడో, ఆయన ఒక రాజుగా వెళ్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన ఒక రాజుగా, అంటే లేఖనాల ప్రకారం మనం చదువుకున్నట్లయితే ఆయన గాడిద మీద వెళ్తూ అక్కడున్న వారందరూ ఏం చేస్తారంటే ఒక పాట పాడుతుంటారు. ఏమని? ఓ సన్న బ్లెస్డ్ హి హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేసి. అంటే 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంటది. అంటే అతను రాజుగా అనాయింటెడ్ అయ్యాడు. అంటే యెరూషలేములోకి వెళ్తూ దేవుడు ఆయన ఒక రాజుగా ఆయన అభిషేకింపబడ్డాడు. అంటే అభిషేకింపబడుతూ ఉన్నాడు. ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 13వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల యొక్క పాదములు కడగటం మనం ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక కొత్త ఆజ్ఞ ఏదైతే ఉన్నదో, ఆయన అంటే దేవుడు తన శిష్యులు కాలు కడగటంతో పాటు ఆయన ఒక కొత్త ఆజ్ఞ కూడా మనకి ఆ యొక్క గ్రంథంలో, లేని యొక్క అధ్యాయంలో మనకి ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ 13వ అధ్యాయం 34వ వచనంలో ఏమనంటే, మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలి అనేది మీకు కృత ఆజ్ఞ ఇస్తున్నాను అనేసి మాట, ఆ యొక్క వర్డ్, ఆ యొక్క మాట ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 13వ అధ్యాయము 34వ వచనంలో మీకు కొత్త ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని మీకు కృత ఆజ్ఞ ఇస్తున్నాను అనేసి ఒక మాట. ఆయన శిష్యుల పాదాలు కడగటంతో తర్వాత ఈ యొక్క మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. 14వ వచనం 14వ అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే, నేనే మార్గము సత్యము జీవమును అయి ఉన్నానని ఒక మాట మనం చదువుతాం. 14వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనేసి. అంటే దీని అర్థం ఏమిటి? దేవుడు తప్ప, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనకి అవకాశం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానం, లేదంటే తండ్రి యొక్క స్థానం, ఆ యొక్క ప్రదేశంలోకి మనం వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే, అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. కనుక ఆయన నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నానని మాట మనం అక్కడ చదువుతూ ఉంటాం. 15వ అధ్యాయం మనం కనుక చదువుకున్నట్లయితే, నిజమైన ద్రాక్షావళిని నేనే అని ఆయన అక్కడ చూసుకుంటూ ఉంటాం. దీనికి వర్స్ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాయబడుతుంటది. మీ దగ్గర తెలుగు బైబిల్ టెక్స్ట్ చదువుతారా?
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఉమ్, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఉమ్. నాకు వేరుగా ఉండి మీరేమియూ చాలు చేయలేరు. చాలు 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 సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నాం కదా నిజమైన ద్రాక్షవల్లి అంటే ఎవరు నిజమైన ద్రాక్షవల్లి అంటే 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటాం. నేనే ద్రాక్షవల్లిని, మీరు తీగులై ఉన్నారనేసి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు నిజమైన ద్రాక్షవల్లిని మనం ఆ యొక్క బోధ ఆ యొక్క సంభాషణ మనం అక్కడ చూస్తాం. ఆయన నిజమైన ద్రాక్షవల్లి కనుకనే ఆయన ఆ యొక్క తీగలు ఎవరెవరు ఉన్నారంటే మనందరం తీగలై ఉన్నాం అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారో వారందరూ తీగలే ఫలించి వృక్షము వలె వారు ఉంటారనేసి. 16వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ కార్యము, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు. ఏమని 16వ అధ్యాయం 33వ వచనంలో మాట ఉంటుంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ సంగతులను మీతో చెప్పితిని, లోకంలో మీకు శ్రమ కలిగిన గాని ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకంను జయించుచున్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మనకి ఏమైనా టెన్షన్ అంటే ఆయన లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు మనకి ఒక తోడు ఆదర్శన లేదా ఒక ఇది ఉండాలి. ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది, మనకి ఎవరు సహాయం చేస్తారని గురించి చూసుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ మీకు ఒక సహాయకుని నేను పంపిస్తాను, లేదంటే పరిశుద్ధాత్ముడు గురించి లేదంటే ఆయన చేసిన కార్యం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు యొక్క ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రి అయిన నీవు నా యందు నేను నీ యందును ఉన్న ప్రకారము వారందరూ ఒకటై ఉండవలెనని ప్రార్థించును. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అని చూస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన లోకంలో ఉన్నప్పుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్తానుసారంగా ఉండాలి. తండ్రికి మానవుడు ఏ విధంగా అయితే దేవునికి మొరపెడతాడో ఆ రీతిగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు తండ్రికి ఆ రీతిగానే ఆయన మొరపెట్టాలి. కనుక ఒక ఎగ్జాంపుల్ గా మనకు తెలియపరుస్తుంది. దేవుడే ప్రార్థన చేస్తాం, మనం చేయడం తప్పేంటి అని అంటారు, కానీ దేవుడే కాదనట్లేదు. అదే రకంగా చూస్తున్నట్లయితే దేవుడితో పాటు ఆయన ఒక మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని ఆయన ప్రార్థన ఎవరికి చేస్తాడు, తండ్రికి ప్రార్థన చేస్తాడు. మనం కూడా తండ్రికి ప్రార్థన చేయాలి. అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఆయన చేస్తున్నప్పుడు మనం చేయటంలో తప్పు లేదు కాబట్టి, తప్పులు లేదు కదా అనే కన్నా ఆయన తండ్రికి ఏ విధంగా మొరపెడుతున్నాడు, మానవుడుగా వచ్చి ఈ లోకంలో తండ్రికి ఏ విధంగా మొరపెడుతున్నాడో మానవులైన మనము కూడా ఆ రీతిగానే తండ్రికి మొరపెడుతూ ఉండాలి. 18వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే యేసును ఆయనపై అంటే యేసును అరెస్ట్ చేస్తూ ఆయన మరియు ఆయనపై విచారణ చేస్తున్నారు. ఆయన నిజమైన దేవుడే కాదనేసి విచారణతో పాటు ఆయన బందీగా ఉంచడం, అలాగే బంధించడం వల్ల మనం ఆ యొక్క అధ్యాయులు మనం చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయం 37వ వచనంలో ఏ విధంగా రాబడింది, నేను రాజునని నీవే చెప్పుచున్నావు, ఎందుకోసమే నేను పుట్టి తిని. అంటే ఈ యొక్క మాట ఎవరు అంటూ ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట అంటూ ఉంటారంటే అంటే పైలట్ దగ్గరికి వెళ్ళి మాట అంటాడు. ఆ పైలట్ అడుగుతుంటాడు, నువ్వు ఆర్ యు ద కింగ్ అన్నప్పుడు, ఎస్ నేనే రాజుని నీవే చెప్పుచున్నావు, ఇందుకోసమే నేను పుట్టి తిని. అంటే మాట అన్నప్పుడు పైలట్ కూడా అర్థం కాదు. అంటే అక్కడ విచారణ జరుగుతుంది. ఇశ్రాయేలీలు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అందరూ ఏమన్నారంటే ఇతనే నిజమైన రాజుని చెప్పి అందరికి బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి నిజమే, కానీ అనేకులు ఏ విధంగా చెప్తున్నారంటే అబద్ధపు బోధలు లేదా సాక్షులను వారు ఏర్పాటు చేసుకుని వారు బోధిస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే 18వ అధ్యాయం దేవుణ్ణి అరెస్ట్ చేయటం అంటే ఆయన్ని బందీగా ఉంచడం ప్లస్ ఆయన్ని విచారించడం కూడా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే యేసును సిలువ వేయటం గురించి, సిలువ వేయటం ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. 19వ అధ్యాయం 30 వచ్చి ఫినిష్డ్, సమాప్తమైనది. అంటే దేవుడు తనకు అప్పగించిన పని ఏదైతే ఉన్నదో, దేవుడు తనకిచ్చిన ఆ యొక్క గడియ ఏదైతే ఉన్నదో, పని అయితే ఏదైతే ఉందో, చిత్తం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క
అధ్యాయులు 19:30 మనం చూసినట్లయితే ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి తన కళ్ళు మూస్తాడు. తన యొక్క తన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తాడు. అక్కడ అధ్యాయం ఆ యొక్క మాట ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. 20వ అధ్యాయంలో కనుక మనం వెళ్ళినట్లయితే 20వ అధ్యాయంలో యేసు యొక్క పునరుద్ధానం గురించి మనం చూసుకుంటూ ఉంటాం. చూడకు చూడకయ్య విశ్వాసించువారు ధన్యులు. అంటే ఆయన పునరుద్ధానమైన తర్వాత అక్కడ శిష్యులకి కనిపిస్తాడు. అక్కడ అంటే ఆయన వారందరి మధ్య వచ్చినప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానమై శిష్యుల మధ్యకి వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో మొదటగా వచ్చినప్పుడు తోమా ఉన్నాడు. అక్కడున్న శిష్యులు తోమాకు చెప్పినప్పుడు తోమా నమ్మకుండా నేను నమ్మాలంటే ఆయనకు పడిన ఆ యొక్క చేతికి ఆ యొక్క హోల్ ఏదైతే మేకులు కుట్టిన యొక్క హోల్ ఏదైతే దాన్ని ముట్టుకుంటే గానీ నేను నమ్మను అని చెప్పేసి, తర్వాత మరొకసారి ప్రత్యక్షమైనప్పుడు తోమా వెళ్ళి ప్రభువు యేసుక్రీస్తు చేయి చూపించినప్పుడు ఆయన చూసి ఇతడే నిజమైన దేవుడు, ఇతడే ప్రభువు యేసుక్రీస్తు అని నమ్ముతూ ఉంటాడు. అప్పుడు అంటున్నాడు, చూడకే విశ్వాసించేవారు ధన్యులు అని. అంటే వారు చూసి కూడా, అంటే వారికి తెలిసి కూడా నమ్మలేకపోతున్నారు. కానీ మనం అందరం ఆయన చూడలేదు, కానీ ఆయన నిజమైన దేవుడు అని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన లోకరక్షకుడు అని మనం తెలుసుకుని ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పి అందరం తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచుతున్నాం. అందుకని అంటున్నాడు, చూడతే విశ్వాసించేవారు ధన్యులు అనేసి. మనం ఆయన పునరుద్ధానం గురించి విన్నామే తప్ప ఎప్పుడు మన కళ్ళ ద్వారా చూసింది లేదు. ఆయన సిలువ వేయబడ్డాడు అని మాటలు వింటున్నామే తప్ప చూసింది లేదు. కానీ మనం నమ్ముతున్నాం. ఆయన సిలువ వేయబడ్డాడు అనేసి మనం నమ్ముతున్నాం. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు అనేసి మనం కూడా నమ్ముతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, చూడకే అని ఎవరైతే నన్ను చూడకుండా ఉంటారో వారు ధన్యులు అనేసి. 21వ అధ్యాయం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యేసు మరి వారి యొక్క శిష్యుల గురించి ఈ యొక్క మాట కనుక మనం చూసినట్లయితే పేతురు 20:29 సారీ సిస్టర్, చాప్టర్ 20:29 20వ అధ్యాయం 29వ వచనంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 21వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యేసు మరియు వారి యొక్క శిష్యుల గురించి పేతురుతో ఈ విధంగా మాట అంటుంటాడు, నా గొర్రెలను మేపుము అనేసి. అంటే 3 సార్లు దేవుడు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు పేతురుని ప్రేమిస్తున్నాను అంటాడు. మూడోసారి అంటాడు, సరే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను నువ్వు మేపుము అంటాడు. ఆ యొక్క మాట మనం 21వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకుంటాం. 16వ వచనంలో ఉంది, తెలుగులో అయితే 17వ వచనంలో మాట ఉంటుంది. ఇది ఈ యొక్క యోహాను సువార్త 21 అధ్యాయాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇది ఒక నార్మల్ బేసిక్ గా నేను పైపైన అవుట్లైన్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ యొక్క 21 ఆయన గురించి, లేదంటే ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన చేసిన ఆశ్చర్యకర కార్యాల గురించి కూడా మొత్తం ఈ యొక్క యోహాను సువార్తలో మనకి రాయబడి ఉన్నది. మిగతా సువార్తలు పోల్చుకున్నట్లయితే ఈ యొక్క సువార్తలో చాలా భిన్నముగా, చాలా లోతుగా ఈ యొక్క వాక్యము లేదా దేవుడు చాలా లోతుగా దేవుడు యోహాను యొక్క దేవుని గురించి రాస్తూ ఉన్నాడు. మనం మన యొక్క లేఖనాలు, మన యొక్క అధ్యాయం ప్రకారం మనం వెళ్తున్నట్లయితే సెకండ్ పాయింట్ ఇందాక చూసుకున్నాం కదా, పరిచర్య నేపథ్యం మరియు నిర్మాణం తర్వాత సెంట్రల్ మెసేజ్, ప్రధాన సందేశం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని గురించి ఈ లోకంలో యోహాను గారు తెలియపరుస్తున్నాడు. ఆయన విశ్వాసం ద్వారా నిత్య జీవము వస్తుందని యోహాను బోధిస్తున్నాడు. ఎవరు బోధిస్తున్నారంట? యేసునందు విశ్వాసము ద్వారా నిత్య జీవము వస్తుందని యోహాను బోధిస్తూ ఉన్నాడు. ముఖ్య వాక్యము కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి ఆయన ఇచ్చి, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం కలుగుతుందని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. క్రీస్తు కేంద్రిత బోధ, అంటే ఆ యొక్క సెంట్రల్ ఫోకస్, మెయిన్ కార్యం ఏమిటి అంటే అతను దేవుని యొక్క కుమారుడు, శరీరధారి
వాక్యము శరీరధారి అయి వచ్చి ఉన్నది. ఆయన లోకరక్షకుడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అనే మాట యోహాను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఎలా తెలుస్తుంది ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన లోక రక్షకుడు, ఆయన వాక్యము దేవునికి అంటే వాక్కు శరీరధారిగా ఏ విధంగా వచ్చిందంటే యోహాను యేసుకు ఆ ఎలా ఉంటాడంటే ఆయన యొక్క హృదయానికి ఆనుకొని ఆయన ఉంటూ ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి కార్యమును. అందుకనే యోహాను ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏమని? యోహాను యేసును దేవుడిగా బలముగా చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అని అంటే ఆయన చేసిన ప్రతి కార్యము, ఆయన ఏ విధంగా కార్యాలు జరిగిస్తున్నాడో ప్రతిదీ ఆయన ఫోకస్ చేసుకుంటూ తెలియపరుస్తున్నాడు. దీని ఇంపార్టెంట్ వర్సెస్ చూసుకున్నట్లయితే అంటే మొదటగా మనం చదువుకున్నాం కదా, ఆయన వాక్యము దేవుడే అని అనేసి 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ద వర్డ్ వాస్ గాడ్ అనేసి, వాక్యము దేవుడై ఉన్నాడనేసి. అదే వాక్యము శరీరధారి ఏ విధంగా వచ్చినది 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుంటాం. వాక్యము ఏ వాక్యము? మొదటి అధ్యాయంలో ఉన్న వాక్యము ఏదైతే ఉన్నదో అది ఆ వాక్యము ఎలా వచ్చిందంట? శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. మనం మంచి కాపరి మనం చదువుకున్నాం. హీఈస్ గుడ్ షెపర్డ్ అనేసి 10వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే అందులో ఒక మంచి కాపరి. 14వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే ఆయన మార్గము సత్యము జీవము అని అనేసి యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ యోహాను సువార్తలో నేను అనే మాట చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ యామ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్ అనే ఈ మాటలు ఏదైతే ఉన్నదో ఈ యొక్క అధ్యాయంలో లేదంటే ఈ యొక్క యోహాను సువార్తలో మాత్రమే మనం చూస్తాం. మిగతా సువార్తలు పోల్చుకున్నట్లయితే మిగతా సువార్తలతో దీనికి ఎందుకు కంపారిజన్ అంటే ఎందుకు కలవదు అని చూసుకుంటున్నాం కదా. ఎందుకని అంటే ఈ రీతిగానే యోహాను ఏ విధంగా దేవుణ్ణి వ్యక్తపరుస్తున్నాడు లేదా దేవుణ్ణి ఏ విధంగా చూపిస్తున్నాడు అంటే అతనే నిజమైన జీవాహారం అనేసి, అతను ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, అతను మంచి కాపరి అని, అతను పునరుద్ధానమును జీవమై ఉన్నాడనే ఒక మాటలు ఏదైతే ఉన్నాయో అంటే ప్రభు అంటుంటాడు నేనే 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 అనే మాటలు అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంటది నేనే మార్గము, నేను జీవాహారమై ఉన్నాను అనేసి లేక మాటలు మన యొక్క ఐ యామ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. యోహాను దేవుడు చేసిన అద్భుతాలు ఏదైతే ఉన్నదో అది తెలియపరుస్తున్నాడు. మొదటిగా ఎక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చడం మనం చూస్తాం. అంటే యేసు ప్రభు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఏదైతే ఉందో ఆయన ఒక్కొక్కటి తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువగా ఆయన తెలియపరచట్లేదు కానీ చేసిన 7 ప్రథమ సూచక అద్భుతాలను ఆయన రాస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటంట? నీటిని ద్రాక్షారసముగా మార్చటం. రెండోది కనుక మనం చూసినట్లయితే అధికారికుని కుమారుని స్వస్థపరచటం. ఎవరైతే ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడు కదా, ఆ యొక్క అధ్యాయం కనుక మనం చదువుకున్నట్లయితే అధికారంలో ఉన్న ఒక వ్యక్తిని వారి యొక్క కుమారుడిని ఏం చేస్తున్నాడు? స్వస్థపరచటం మనం చూస్తూ ఉంటాం. అది దాని వర్స్ నేను తర్వాత ఇస్తాను సిస్టర్, దాని వర్స్ నేను మీకు తర్వాత అందిస్తాను. మూడోది మనం చూసుకున్నట్లయితే కుట్టువాడిని స్వస్థపరచడం ఉంటాం. అంటే కుంటివాడిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి చూసుకున్నట్లయితే 5,000 మందికి ఆహారం పెట్టడం గురించి కూడా మనం చూస్తాం. ఐదవది కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన నీటి మీద నడవటం గురించి మనం ఒక అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. 6వది కనుక చూసుకున్నట్లయితే గుడ్డివానికి స్వస్థపరచడం అంటే గుడ్డివానికి చూపు తావటం. 7వది చూసుకున్నట్లయితే లాజరును లేపటం. ఎక్కడి నుంచి లేపటం? నిద్రలో నుంచి లేపటం కాదు కానీ మరణంలో నుంచి ఆయన లేపుతూ ఉన్నాడు. ఈ 5వది కనుక మిరాకిల్స్ ఇన్ జాన్ అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇలాంటి అద్భుత సూచన క్రియలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క యోహాను సువార్తలో ఆయన వాటిలో 7 ప్రథమ సూచన క్రియలు ఆయన ఎంపిక చేసుకొని ఆయన రాస్తూ ఉన్నాడు. 6వది చూసుకున్నట్లయితే ప్రేమ మరియు సంబంధం
దేవుని మధ్య లేదంటే వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో వారిరువురికి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటంట, ఒకరి గురించి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా ఉండాలి, మీరు ఎవరిని ప్రేమించాలి, ఒకరికొకరు ఏ విధంగా ప్రేమించుకోవాలో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ముఖ్య వాక్యం చూసినట్లయితే 13 అధ్యాయం 34 ఉంటుంది. మీరు ఒకరికొకరు ప్రేమించుకొనడి. గత పోయిన లాస్ట్ క్లాస్ లో కూడా నేను మీకు తెలియపరిచాను. ఏమిటంటే మీరు మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలి, మీ శత్రువుని మీరు ప్రేమించాలని మాట మనం చదువుకున్నాం. అదే రీతిగా ఒకరికొకరు కూడా ప్రేమించుకోవాలి. అంటే నీ శత్రువు అయినప్పటికీ నువ్వు ఆ యొక్క మూమెంట్ లో నువ్వేం చూపించకూడదు అంటే కోపం గాని, పగ గాని, కుట్ర గాని ఏమి చూపించకుండా నువ్వు ప్రేమించేటప్పుడు నీ యొక్క శరీరాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రేమిస్తావో అట్టి రీతిగా నువ్వు నీ యొక్క సహోదరుడు లేదంటే నీ పక్కన ఉన్న నీ యొక్క సహోదరుడు ఎవరైతే ఉన్నాడో, నీ సహోదరి ఎవరైతే ఉన్నారో, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని ఏ విధంగా ప్రేమించాలంటే దేవుడు ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించే రీతిగా నువ్వు వారిని ప్రేమించాలి. 7వ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటాం. మనం అందరూ ఒకసారి ఎవరైనా 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ చూసినట్లయితే అంటే మీకు రిఫరెన్స్ కోసం నేను చెప్తున్నాను. ఏమనిస్తున్నాడు జీసస్, యోహాను పరిశుద్ధాత్మ గురించి బలమైన బోధ ఇస్తున్నాడు. ఏమని, ఆయన ఆదరణకర్త అనేసి, ఆయన సహాయకుడని, ఆయన సత్యాత్మ అనేసి కూడా మనం అక్కడ చూసుకుంటాం. ఎక్కడెక్కడ అంటే 14వ అధ్యాయం 16వ మాట ఉంటుంది. అండ్ ఇఫ్ ఐ ప్రే ఫాదర్ హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్. అంటే నేను ప్రార్థన చేసినట్లే ఆయన మీకు మరొక సహాయకుడిని మీకు పంపిస్తాడనేసి, మీకు సహాయకుడికి పంపించిన నేను తండ్రికి మొరపెడతానని ఒక మాట మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. అదే కనుక ఇంకోటి చూసినట్లయితే 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆ రీతిగానే ఉంటది. ఏమని, బట్ ద హెల్పర్, ద హోలీ స్పిరిట్ హూమ్ ద ఫాదర్ విల్ సెండ్ ఇన్ మై నేమ్ అన్నాడు, హీ విల్ టీచ్ యు ది ఆల్ థింగ్స్. సహాయకుడు ఎవరైతే ఉన్నారో అతడు మీకు ఏం చేస్తాడంట, అన్నిటినీ మీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఎలా చేసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా మీరు జీవించాలి, ప్రతిదీ ఆయన తెలియపరుస్తాడు. ఆయన తెలియపరుస్తాడని చెప్పేసి ఒక వాక్యంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఇంకొకటి చూసినట్లయితే సత్యాత్మ అనేది 16వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉంటది, however when he the spirit of truth he comes he will guide you into the all truth. ఏంటంట, ఒకసారి చదువుతారన్నమాట. 16వ అధ్యాయము 13వ వచనము, యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఏ విధంగా నడిపిస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, ఒకవేళ నేను కనుక ఈ లోకంలో నేను లేనప్పుడు మీకు మార్గం చూపించడానికి కానీ, మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఒక సరైన మార్గంలో ఉంచడానికి ఎవరు ఎలా సాధ్యమవుతుందంటే ఈయన యోహాన్ గారు ఏం చేస్తున్నాడు అంటే 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నాం, ఇలా చదువుకున్నాం కదా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఏ ఆత్మ అన్నాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అంటున్నాడు. అంటే కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే సత్యం ఏదో తెలియక మన యొక్క జీవితాన్ని మనం కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు కావాల్సిన ఆదరణకర్తను నేను పంపిస్తాను, అదే రీతిగా సహాయకుడిని కూడా నేను మీకు మీ మధ్యలో నడిపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సత్యంలోనికి ఆయన నడిపిస్తాడనేది మనం ఆ యొక్క అధ్యాయము లేదంటే యోహాను సువార్త 14:16లో మనం చూసుకున్నాం. అదే మాట యోహాను సువార్త 14:26లో చూసుకున్నాం. 16:13లో కూడా చూసుకున్నాం. పరిశుద్ధాత్మ గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని తెలియపరుస్తున్నాడో
అక్కడ మనం చూసుకున్నాం. అది మిగతా అధ్యాయాల్లో లేదా మిగతా సువార్తలో మనం చూస్తున్నామా అంటే, ఆ రీతిగా మనం చూడట్లేదు. లేదంటే ఆ రీతిగా ఎవరు చెప్పట్లేదు. కానీ యోహాను గారు మాత్రమే తెలియపరుస్తున్నాడు ప్రతీదీ. దేవుని యొక్క దైవ యొక్క శక్తి గురించి గూడా యోహాను వ్యక్తపరిచినట్లు, లేదంటే యోహాను చూపించినట్లు మరొక్కరు ఎవ్వరు ఆ విధంగా చూపించలేదు. మనం కిందది ఇంకా 8వ పాయింట్ గనుక మనం చూసినట్లయితే, సిన్ సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్, పాపము రక్షణ మరియు నిత్య జీవము అనే ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే, ఆహ్, యోహాను ఏమని బోధిస్తున్నాడు, లేదంటే యోహాను ఏ విధంగా తెలియపరుస్తున్నాడు అని అంటే, విశ్వాసము ద్వారా రక్షణ గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా అంటే విశ్వాసము ద్వారా మీకు రక్షణ అనేది కలుగుతది. విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడతారనేది ఆ యోహాను ఈ యొక్క సువార్తలో మనకు తెలియపరుస్తున్నాడు. కీ వర్సెస్‌లో ముఖ్య వాక్యములు గనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క గొర్రెపిల్ల 1వ అధ్యాయం 29వ వచనంలో మాట ఉంటది. ఒకసారి చదువుకుందాం అది. 1వ అధ్యాయం 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆహ్, మర్ హ్మ్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరిస్తున్నాడు ఈ వాక్యము, లేదంటే ఎవరిస్తున్నది ఈ సాక్ష్యం అంటే, బాప్తిసం ఇచ్చే యోహాను తెలియపరుస్తున్నాడు. ఏమని అంటున్నాడు? లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనేసి. ఇక్కడ నేను ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, సర్వసాధారణంగా దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చూసుకున్నట్లయితే, ఆయన లోకానికి వచ్చింది పాపములో నుంచి మనల్ని విడిపించడానికి. ఆ యొక్క పాపము ఎవరి మీద మోపడానికి, ఆ యొక్క పాపం ఎవరు మోసుకొని వెళ్తారని అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమని అంటున్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని అక్కడ యోహాన్ గారు అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా అని అంటే, 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే ఒక మాట మనం చదువుకున్నాం కదా. అంటే దేవుడు అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు, ఈ లోకంలో పాపము అనేది ఒక ఇది దేవునికి మన మధ్యలో చాలా అడ్డుగా ఉంది. దేవుని యొక్క ప్రేమను మనం చూడలేకపోతున్నాం గల కారణం ఏమిటంటే, పాపము మన ఈ మానవుడికి దేవునికి అడ్డుగా ఉండటం వల్ల మనం దేవుని యొక్క ప్రేమను మనం చూడలేకపోతున్నాం. దేవుని యొక్క కృప అంటే దేవుడు చేయాలనుకున్న కార్యములు ఏదైతే ఉన్నాయో మనం అయన్నీ గ్రహించలేక మన ఇష్టానుసారంగా మనం ఉండిపోతున్నాం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక తన కుమారుడిని బలి చేయడానికి తను ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయన తన కుమారుని బలి చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, ఏదైతే మానవుడికి మన దేవునికి అడ్డుగా ఏదైతే ఉన్నదో దాని నుంచి విడిపించడానికి అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒక మానవుడికి ఒక మానవ రూపంలో వచ్చి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక్కడ మీకు చాలా డౌట్స్ రావచ్చు. ఎలా సాధ్యమవుతుందండి అని అడుగుతున్నప్పుడు నేను అనే మాట ఒకటి, ఎలా సాధ్యమవుతుంది అని అంటే, అక్కడ మానవుడు అంటే ఒక మనిషి ఆ యొక్క లోకంలో ఉన్న పాపములన్నీ తన మీద వేసుకొని తను ఒక బలిగా దాని బలిగా అయిపోవాలి, బలి అవటానికి సిద్ధమవుతున్నాడంటే, దాని యొక్క జీవితంలో ఎటువంటి పాపము కనిపించకూడదు. ఎటువంటి మచ్చ ఏదైతే అంటే అంటే బ్లాక్, మన యొక్క స్కూల్ డేస్లో కానీ, మన యొక్క టైమ్స్లో కానీ, ఆఫీస్ టైమ్స్లో కానీ మనం అనుకుంటుంటాం, బ్లాక్ మార్క్ అనేది కనుక పడినట్లయితే మన యొక్క ఏమంటారు, మన టెస్ట్ మనీ మనం పోగొట్టుకుంటాం కదా. బ్లాక్ మార్క్ పడకుండా ఉండడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు మాత్రమే దీనికి సాధ్యమవుతుందని చూసుకున్నట్లయితే, అది ఈ లోకంలో ఎవరు లేరు ఆ రీతిగా. ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క జీవితం కనుక చూసుకున్నట్లయితే, ఏ పాపం ఎరుగని వాడు, ఆయన పరిశుద్ధుడు, నిత్యం ఆయన నీతి న్యాయంగా ఆయన జీవించాడు కూడా. కాబట్టి ఈ లోకంలో ఉన్న పాపం అంతా ఆయనపై తండ్రి ఏం చేశాడంటే ఆయనపై మోపాడు. అందుకనే ఆ యొక్క అధ్యాయంలోనే లాస్ట్ చూసుకున్నట్లయితే, ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారో వారికి ఏమి కలుగుతుంది అంటున్నాడు? నిత్య జీవము
కలుగుతుందని అంటాడు. అదే చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే మరణం నుండి జీవంలోనికి వచ్చుట. ఎవరు మరణంలో నుంచి జీవంలోనికి వచ్చేది? 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడంట? అక్కడున్న ఇశ్రాయేలుతో కావచ్చు, లేదా శిష్యులతో కావచ్చు. ఆయన అంటున్న మాట ఏమిటి? 24వ అధ్యాయంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి ఎక్కడికంట? జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే లైఫ్ జడ్జ్మెంట్ అండ్ త్రూ ద సన్, అంటే కుమారుని ద్వారానే మనకి ఏం కలుగుతుందంట? వారు అంటే కుమారుని ఎవరైతే విశ్వసిస్తారంటే, ఆ కుమారుని పంపించిన వారిని యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు ఎక్కడికి వెళ్తారంటున్నాడు? వారు తీర్పులోనికి కాకుండా నిత్య జీవంలోనికి వారు వెళ్తారనే మాట మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ చూసుకున్నాం, సిన్, సాల్వేషన్, ఎటర్నల్ లైఫ్, పాపం, రక్షణ మరియు నిత్య జీవము. ఈ మూడింటిని గురించి మనం చూసినట్లయితే ఈ మూడింటి గురించి యోహాను ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏమిటి? 1వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే లోక పాపమును ఒక గొర్రె పిల్లగా ఆయన తీసుకొని వెళ్ళడానికి మోయటానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే పాపము ఈ లోకంలో ఉన్నది కనుక ఈ ఒక లోకంలో ఉన్న పాపమును తీసుకోవడానికి అతను ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. సాల్వేషన్ అంటే రక్షణ గురించి మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుంది, వారికి నిత్య జీవం కలుగుతుంది అని. ఇటర్నల్ లైఫ్ అనే మాట కూడా మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. కానీ 5వ అధ్యాయం 24వ వచనంలో చూసుకున్నట్లయితే మరణం నుండి జీవంలోనికి నడపడం లేదా జీవంలోనికి రావటం గురించి మనం అక్కడ చదువుకుంటుంటాం. అంటే మరణం తర్వాత తీర్పులోనికి వెళ్ళాలి కదా అని అడుగుతారేమో. అందుకే అంటున్నాడు, ఎవరైతే తండ్రి లేదంటే ఎవరైతే నన్ను పంపించిన వారు ఎందుకు విశ్వాసం వస్తారో వారు తీర్పులోనికి కాకుండా నిత్య జీవంలోనికి వారు వెళ్తారనేసి ఆయన. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ యొక్క యోహాను సువార్తలో చాలా చాలా మటుకు చాలా దేవుని యొక్క ఏమంటారు, దేవుని యొక్క సూచన క్రియలు ప్లస్ దేవుడి లోకానికి రావడానికి గల కారణాలు, ఆయన లోకాన్ని రక్షించేవి ఆ యొక్క ఇదిని చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరి యొక్క వారి ఒక్కొక్కరిని హీల్ చేస్తున్న సమయంలో, లేదా ఒక్కొక్కరిని స్వస్థపరుస్తున్న సమయంలో ఆయన అక్కడ సువార్తను ప్రకటిస్తూ తెలియపరుస్తూ వెళ్తున్నాడు. ఈ రీతిగా మన మధ్యలో అంటే మిగతా 3 సువార్తలు కనుక చూసుకున్నట్లయితే ఎవరు ఆ రీతిగా ప్రకటించలేదు, ఎవరు ఆ రీతిగా బోధించలేదు. కానీ యోహాను గారు మాత్రమే ఆ దేవుని యొక్క ఇదిని చాలా భిన్నముగా అంటే చాలా లోతుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. 9వ కనుక చూసినట్లయితే మరణము మరియు పునరుద్ధానం గురించి ఆల్రెడీ మనందరికీ తెలుసు. యేసు పట్టుబడటం, ఎవరి ద్వారా పట్టుబడ్డాడు? జూడాస్ ఇస్కరియోతు ద్వారా ఆయన పట్టుబడటం మనం చూస్తూ ఉంటాం. ఆయనను సిలువ వేయటం మనం చూస్తూ ఉంటాం. ఆయన పట్టుబడిన సమయంలో విచారించడం కానీ కొట్టడం కానీ ప్రతిదీ ఈ యొక్క యోహాను సువార్తను మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అదే అధ్యాయం ఎక్కడి నుంచి అంటే 18వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయాలు మనకు కనుక అంటే చివరి అధ్యాయాల వరకు మనం చూసినట్లయితే ప్రతిదీ ఆ యొక్క అధ్యాయంలో ప్రతిదీ ఉంటది. యేసు పట్టుబడటం అంటే ఎవరి ద్వారా పట్టుబడ్డాడో కూడా ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. పట్టుబడిన తర్వాత విచారించటం, ఎగతాళి చేయటం, ఆయన కొట్టడం, ఆయనపై ముళ్ళ కిరీటం పెట్టడం ప్రతిదీ ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. చివరి సమాధి చేయటం, తర్వాత పునరుద్ధానం గురించి కూడా అక్కడ చూసుకుంటూ ఉంటాం. ఈ పునరుద్ధాన సమయంలో మనందరం గుడ్ ఫ్రైడే సమయంలో కావచ్చు, ఈస్టర్ సమయంలో మనందరం ఎవ్రీ సండే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటే యేసు పునరుద్ధానము నా పాపమును మరియు మరణముపై
ఆయనని విజయాన్ని ఆహ్, ని విజయాన్ని 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 జయించాడు, జయించాడు అనే మాటలు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆహ్, కొంతమంది అంటే ఒక్కొక్క డినామినేషన్‌లో ఒక్కొక్క రీతిగా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గూడా కొన్నిసార్లు మన కీర్తన గ్రంథాలు గనక మనం చదువుకున్నట్లయితే, ఆయన చేసిన కార్యములు ఏమైతే ఉన్నాయో మన పట్ల, దేనిని మరవకుండా ఎప్పటికప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే మాట మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకు అననంటే, ఆయన మరణించటంతో పాటు మరణించిన యొక్క సమయంలో ఏమైనదంటే, మనపై ఉన్న అంటే ఈ లోకంలో ఉన్న ఒక పాపము మొత్తము ఆయనపై వేసుకొని, ఆ యొక్క 3 గంటలు నరకయాతన ఆయన వే పడ్డాడు. ఆ యొక్క సమయంలో ఏంటి, లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపము ఆయనపై ఉన్నప్పుడు, ఆయన తీర్పు పొందుతున్నాడని పండితులు చెప్తూ ఉంటారు. బైబిల్ పరిజ్ఞానంలో ఉన్న పండితులు వారు తెలియపరుస్తూ ఉంటారు. అందుకని మనం ఆయన చేసిన కార్యం ఏమిటి అంటే, నువ్వు అడగకుండానే నేను అడగకుండానే లోకానికి వచ్చాడన్న మాట మనం చదువుకుంటూ ఉంటాం. అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే మాట మనం ఇక్కడ చదువుకుంటాం. ఆయన చేసిన కార్యములు ఏమైతే ఉన్నాయో, అంటే ఆయన మరణమును, పునరుద్ధాన్ని అంటే మరణమును ప్లస్ మరణాన్ని ఆయన జయించినోడుగా మనం చూస్తాం. ఆయన పునరుద్ధానుడైన సంగతిని కూడా మనం చూస్తూ ఉంటాం. మన యొక్క జీవితంలో లేదా నేటి జీవితానికి అవసరమైనవి లేదంటే ఏది అనుకూలంగా ఉన్నదో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఆహ్, నా విచ్ వన్ వి కెన్ అప్లై ఇన్ అవర్ లైఫ్, ఏది మన యొక్క జీ జీవితంలో అప్లై చేసుకోవడం చూసుకున్నట్టయితే, యేసునందు విశ్వాసం ఉంచటం. సరే, విశ్వాసులుగా పిలువబడుతున్న మనందరము కూడా యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆహ్, చాలా సార్లు మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. విశ్వాసం కోల్పోయినంత మాత్రాన దేవుడు మన నుంచి దూరం అయ్యాడని కాదు గానీ, ఇక్కడ మన యొక్క నమ్మకం ఏమైపోతదంటే కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఎలా? దేవుడిపై పెట్టుకున్న నమ్మకం ఒక్కసారిగా అది కోల్పోవడానికి గూడా అది ఇదవుతూ ఉంటది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనందరం ఏ విధంగా ఆయనపై విశ్వాసం ఉంచుతామంటే, మనము గనక ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు, పలానా టైంలో నాకు ఈ యొక్క సమాధానం కావాలయ్యా అని అడిగినప్పుడు, దేవుడు యొక్క సమయంలో సమాధానం ఇవ్వలేకపోతే ఏమవుతది, మన విశ్వాసం కష్టం వచ్చినప్పుడు మనల్ని రక్షించేవాడు ఎవడూ లేడు. దేవా నువ్వే నా రక్షకుడివి అన్న ఆ యొక్క క్రమంలో కూడా మనం విశ్వాసాన్ని చిన్నగా కోల్పోతూ ఉంటాం. అందుకని అంటున్నాడు, మనం అప్లై చేసుకోవాల్సింది మన జీవితంలో ఏందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా చూసుకోవాలి. మన విశ్వాసం ఉంచుకోవాలి. ఎంతగా విశ్వాసం ఉంచుకోవాలి అంటే, ఆహ్, ఎంత కష్టమైన అంటే స్టెఫను యొక్క జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే, ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్య అంటే ఆయన చంపడానికి వచ్చినప్పుడు గూడా స్టెఫెను ఏం చేస్తున్నాడు? దేవునిపై విశ్వాసం వదలకుండా ఆయన పైన చూస్తూ ఉన్నాడు. వీళ్ళెంత కొట్టినా గాని నాకు పర్లేదు. వీళ్ళంతా ఇది చేస్తే గాని నాకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నాకు నా దేవునిపై నమ్మకం ఉన్నది. ఆయన నాకు మార్గము చూపిస్తాడు. లేదంటే ఆయన సన్నిధికి నేను వెళ్ళిపోతాను. ఆ యొక్క విశ్వాసం ఆయనకున్నది గనుక ఆయన హతసాక్షుడు అవ్వటానికి ఆయన గొప్ప హతసాక్షుడు అయ్యాడు. ఆయన గురించి అందుకనే యంగ్‌స్టర్స్ ఎవరైతే మన చర్చ్‌లో గనుక మనం చూసినట్లయితే ఎక్కువ మంది యవ్వనస్తులు ఏ రీతిగా ఉండాలి, ఎవరిలాగా ఉండాలంటే స్టెఫెను వలె నువ్వు జీవించాలనేసి చాలా మంది తెలియపరుస్తారు. మనము గూడా స్టెఫెను వలె జీవించాలి. మన జీవితంలో మనం అప్లై చేసుకోవాల్సిన మొదటిది ఏంటంటే విశ్వాసం ఉంచుకోవాలి. ఎవరి మీద? దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. రెండోది చూసినట్లయితే సత్యంలో నడవాలి. మనం సత్యంలో నడవాలి అన్నప్పుడు సత్యంలో సత్యంలో నడిస్తే మనం ఏ విధంగా నడవగలుగుతాం అని మనం అనుకుంటూ ఉంటాం. మనం సందర్భాలు అనుకూలంగా సత్యంలో కొన్నిసార్లు మనం ఆ యొక్క ఇదిలో నుంచి మనం ఇదైపోతుంటాం. కొన్నిసార్లు సత్యం ఏమి తెలిసినా గానీ మనం ఏమి నోరు తెరవకుండా మనం అంతే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు సత్యంలో నడవాలని అంటున్నాడు.
ఇతరులను ప్రేమించాలి. ఇక్కడ ఇతరులను అంటున్నానంటే, ఇతరులను ప్రేమించడం అంటే కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారంటే ఇతరులను కదా ఆపోజిట్ జెండర్‌ని వారు ఇంకో అంటే లోకానుసరమైన ప్రేమను వారు చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూపించాల్సిన లోకానుసరమైన ప్రేమను గాదు. దైవిక ప్రేమను మనం ఇక్కడ చూపించాలి. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రేమించాడో, ఆ యొక్క ప్రేమ ఎలా ప్రేమ అంటే ఒకరినొకరు సహాయం చేసుకోవడం కాకుండా ఒకరినొకరు బలపరుచుకుంటూ వారు దేవుని యొక్క సన్నిధిలో బలముగా ఉండేలాగున వారి యొక్క ప్రేమ ఆ రీతిగా చేసుకోవాలి. అంతేగాని లోకానుసారమైన ప్రేమను వారు చూపించకుండా, లోకానుసారమైన ప్రేమ కాకుండా దైవిక ప్రేమను మనం చూపించాలి. అదే మాట ఇక్కడ చూసుకుంటూ ఉండాం. ఒకరిని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలంటే దేవుని యొక్క ప్రేమతో నువ్వు ప్రేమించాలి తప్ప లోకానుసారమైన ఆలోచనలతో నువ్వు ప్రేమించకూడదు. 4వది చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్న రీతిగానే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మీకు సహాయకుడిగా, ఆదరణకర్తగా, సూచన క్రియగా, సత్యంలో నడిపించే వారిని నేను పంపిస్తానన్నాడు. నేను తండ్రికి మొరపెడతాను, తండ్రి మీకు పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తాడనేసి మన యొక్క మాట లేఖనాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో లేరు, కానీ మన జీవితంలో మన పక్కనే ఉన్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. గనుక మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలని చూసుకున్నట్లయితే దేవునిపై అంటే పరిశుద్ధాత్మునిపై మనం ఆధారపడుతూ ఆయన చిత్తం తెలుసుకుంటూ ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అంటే యోహాను లోతైన ఆత్మీయ జీవితాన్ని అంటే ఇక్కడ చూసినట్లయితే యోహాను ఏ విధంగా తెలియపరుస్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడంటే ఆ దేవుని యొక్క సూచన క్రియలు ఏదైతే ఉన్నాయో అన్ని లోతుగా ఆయన తెలియపరుస్తున్నాడు ఈ యొక్క సువార్తలో. ఈ యొక్క సువార్త మొత్తము చూసుకుంటున్నట్లయితే ఆ రీతిగానే ఉంటది. ఎందుకు మిగతా సువార్తలు పోల్చుకున్నట్లయితే ఎవరు చెప్పలేనంతగా, ఎవరు చెప్పే ఇదిగా యోహాను మాత్రమే చాలా లోతుగా ప్రతి పాయింట్ టు పాయింట్ తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే దేవునిపై యేసునందు విశ్వాసం ఉంచటం కానీ, సత్యంలో మనం నడవటం కానీ, ఇతరులను ప్రేమించే విషయంలో కానీ, అలాగే పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ ఉండటం. వీటి గురించి ఇవి మన యొక్క జీవితంలో ఎప్పుడైనా కాదు, ఇట్స్ ఎ లైఫ్ టైం ఇదన్నమాట. ఇట్స్ ఎ సీలింగ్ ఫర్ అస్. ఒకసారి ఇది చూసుకున్నట్లయితే మనం వాటిని వదులుకోకూడదు. ఆ రీతిగానే జీవిస్తూ ఈ లోకం విడిచేంత వరకు అట్టి రీతిగానే నువ్వు కానీ నేను కానీ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీవన మార్పు అంటే ఫెయిత్, మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితం ఎలా ట్రాన్స్ఫర్ అయిపోవాలంటే ఒకప్పుడున్న జీవితం నీ జీవితం ఇప్పుడున్న జీవితాన్ని కంపేరింగ్ చేసుకున్నట్లయితే ఎంతగా మార్పు ఉండాలంటే ఆ యొక్క మార్పును చూసి నీ ఇంట్లో, నీ గృహంలో కావచ్చు, నీ పక్కనున్న నీ స్నేహితులు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎవరైనా కానీ వారు ఆశ్చర్యపోయి నిన్ను అడగాలి ఏమని, నీ యొక్క జీవితం ఇలా మారిపోవడానికి గల కారణం ఏమిటి, ఎలా సాధ్యమైంది అని అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, నేను నమ్మిన దేవుడు నన్ను బలపరుస్తున్నట్లే నన్ను స్వస్థపరిచాడు. ఎలా సాధ్యమైందంటే ఆయనపై పెట్టుకున్న విశ్వాసం. అంతెందుకు ఎంతో మంది హైందవులు వారి యొక్క నమ్ముకున్న దేవుళ్ళను వారిపై విశ్వాసం ఉంచి అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ నువ్వు ప్రేమిస్తున్నది, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు. నీ యొక్క నా ప్రార్థనను ఆయన ఆలకించేవాడు. ఆ దేవునిపై నువ్వు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? వారు నమ్మిన దేవుళ్ళపై వారు విశ్వాసం ఉంచి బలంగా ఏది కావాలంటే అది చేయాలని ఇష్టపడుతున్నారు. కానీ
నిజమైన దేవుణ్ణి ఆరాధించినప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే, ఏముందిలే, ఎందుకులే, అడిగితేనే ఇవ్వాలి, అడగకపోతే ఇవ్వడా అనే అల్ప విశ్వాసులాగా మనం జీవిస్తున్నాం. ఆ విధంగా జీవించకూడదు. అందుకే అంటున్నాడు, నీ విశ్వాసమును చూసి నీ నువ్వు ఆరాధించే నీ దేవునిపై నువ్వు పెట్టిన విశ్వాసమును చూసి నీతో పాటు ఉన్న నీ సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు అడగాలి, తెలుసుకుంటారు. అవసరమైతే వారు పరిశోధిస్తారు, అంటే పరిశీలిస్తుంటారు. ప్రతిదీ వారు వెతుకుతూ ఉంటారు, ఒక డిటెక్టివ్ లాగా. దెన్ దే విల్ అండర్స్టాండ్ హూమ్ యూ వర్షిపింగ్ అండ్ ఆన్ వాట్ అండ్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ అనేసి. కాబట్టి రెండోది కనుక చూసుకున్నట్లయితే ప్రేమ. అదే అంటున్నాను కదా, ప్రేమ, విశ్వాసము ఒకటే కాకుండా ప్రేమ కూడా. ఒకప్పుడు నువ్వు అందరిని చూసుకున్నప్పుడల్లా ఎలా ఎలా ఉంటావంటే, ఏంద్ర చేదరించుకోవటంతో పాటు, తిట్టడంతో పాటు నీ యొక్క మనసులో ఏదో ఒక తెలియని ఒక ఇదితో నువ్వు జీవిస్తూ ఉంటావు. కానీ ఒక్కసారికి నువ్వు ప్రేమ కనుక వ్యక్తపరిచినట్లయితే, ఆ యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ప్రేమను, మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమను కనుక నువ్వు చూపించినట్లయితే వారికి అర్థం కాదు, ఎలా సాధ్యమవుతుంది. ఒకప్పుడు చూసుకున్నట్టే ఒక మనిషి నన్ను చూసుకుంటేనే తిడుతూ ఉంటాడు, దగ్గరికి వెళ్దామంటే చేదరించుకుంటూ ఉంటాడు, ఏ కాడికి దూరం పెడుతూ ఉన్న మనిషి ఇప్పుడేంది ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఎప్పుడేంది ఇంతగా అందరితో కలిసిపోతూ ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాడు అనేసి వారు చూసి ఆశ్చర్యపోవాలి. ఎలా అంటే, దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో, అప్పుడు ఎటువంటి తప్పుడు ఆలోచనలు కానీ, ఒక ఆపోజిట్ ఉన్న జెండర్ కావచ్చు, ఆపోజిట్ ఉన్న మనిషికి ఎవరికైనా కానీ, నీవు లోకానుసారమైన ప్రేమను కనుక నువ్వు చూపించినట్లయితే అనేకులకి అనేక రీతిగా వారికి ఆలోచనలు అనేవి వస్తాయి. అది తప్పుగా వెళ్ళే ఉద్దేశము కూడా ఉన్నది. కానీ నువ్వు దేవుని ప్రేమను గనక నువ్వు ఈ లోకానికి గనక నువ్వు చూపించినట్లయితే వారు ఎలా ఉంటారంటే, ఆటోమేటిక్గా నీపై ఎటువంటి తప్పుడు ఆలోచనలు కావచ్చు, తప్పుడు ఉద్దేశం కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ రాకుండా, ఇది నిజమైన ప్రేమ, ఏదో నామకే వాసి ప్రేమ కాదు, నిజంగానే ఇంట్లో లాగా మనల్ని చూస్తున్నాడు అనేసి వారు తెలియపరుస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ ప్రేమను మాత్రం ఆయన వ్యక్తపరిచాడు. ఎలా? తండ్రి దేవుడు ఆ యొక్క ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, నన్ను మనందరినీ ఈయన ప్రేమించినప్పుడు, మనందరినీ ఈయన రక్షించడానికి ఏం చేశాడు? తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే అక్కడున్న ఆ అగాపే, అంటే ఆ యొక్క ప్రేమ, ఏ ట్రూ లవ్, ఆ అగాపే ప్రేమ ఏదైతే ఉందో, అంటే ఏ స్ట్రాంగ్ లవ్ అన్నమాట. తప్పుగా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, తప్పుగా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎలా ఉంటదంటే, ఆయన ప్రేమించేంత ఇదిగా ఎవ్వరూ ప్రేమించలేకపోయారు ఈ లోకంలో. ఈవెన్ మన తల్లిదండ్రులు కావచ్చు, మన సహోదరులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మనం బాగా ప్రేమించే మన ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వారు ఎలా ఉన్నారు అని అంటే, తాత్కాలికంగా మాత్రం వారు ప్రేమిస్తారు. ఏదో నువ్వు సహాయం చేసినంత వరకు వాళ్ళు నిన్ను ప్రేమిస్తారే తప్ప ఫుల్గా వారు ప్రేమించలేరు. కానీ దేవుణ్ణి గనక చూసినట్లయితే, నువ్వు ఏమి అడగకుండానే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ఏది నువ్వు నీ యొక్క మనసులో ఒక ఆలోచన కనుక ఉన్నట్లయితే, అది నీ ఆలోచనలకు వచ్చే ముందు ఆయన నీకు అది ఇస్తున్నాడంటే, అంతగా నిన్ను ప్రేమించాడు గనక ఆ యొక్క ప్రేమ నువ్వు కూడా నీ సహోదరులకు ఆ రీతిగా నువ్వు చూపించినట్లయితే, అంటే ఆయన అనుగ్రహించాడు కదా, నేను కూడా అట్టిత్తను అందరూ ప్రేమితాను కాదు నేను అంటుంది. ఒక మనిషిని ఎలా చూపించాలి అంటే, నీ ఒక మనిషిని నువ్వు దగ్గరికి తీసుకోవాలి. ఎలా అంటే, దేవుని ప్రేమతో నువ్వు ఒక మనిషిని దగ్గరికి తీసుకోవాలి. మూడోది చూసుకున్నట్లయితే విధేయత కలిగి ఉండాలి. ఒబీడియన్స్. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అంటే ఒదిగి, అంటే హంబుల్ యువర్ సెల్ఫ్ అనేసి. ఎలా సాధ్యమైంది అంటే, ఎలా చెప్పగలుగుతున్నానంటే, దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని మనం చెప్తూ ఉన్నాం కదా, ఆయనే తన శిష్యులు, అంటే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు గురువుగా ఉన్నప్పుడు గురువు గారు శిష్యులు కాలు ఎక్కడానికి కడుగుతారా? మన యొక్క స్కూల్ డేస్ లో కానీ మనకి చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ శిష్యులే గురువు గారి యొక్క కాలు కావచ్చు, శిష్యులే గురువు గారి యొక్క ప్రతిదీ క్లీన్ చేయటం మనం చూస్తూ ఉంటాం, అవునా?
శిష్యులే ప్రతిదీ వారు చేస్తూ ఉంటారు. ఎవరికి? వారి గురువు గారికి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు అంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? గురువుగా ఉన్నారు ఆయన. గురువుగా గురువుగా ఉన్న వ్యక్తిని రాజుగా చేస్తున్నాడంటే తన యొక్క శిష్యుల యొక్క కాలును ఆయన కడుగుతూ ఉన్నాడు. శిష్యుల యొక్క కాలును ఆయన ఎంత ఒబీడియంట్ గా, అంటే ఎంత ఒదిగి, అంటే ఎంత ఇదిగా ఆయన తన ఎటువంటి ఇది లేకుండా ఆయన చేస్తున్నాడో మనం చూసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఒబీడియన్స్ అంటే ఆయన చేస్తున్నట్టు మనం చేయాలని కాదు, కానీ పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ప్రతి ఒక్కరితో మనం ఎలా ఉండాలంటే ఒదిగి మరియు జీవించాలి. అందరికి రెస్పెక్ట్ ఇస్తూ మనం జీవించాలి. లాస్ట్ చూసుకున్నట్లయితే క్రీస్తుతో సహవాసం ఏంటంట, నీ స్నేహితులతో పాటు కాదు, నీ స్నేహితులే కాదు, నీ తల్లిదండ్రులే కాదు, క్రీస్తుతో కూడా నువ్వు సహవాసాన్ని పెంచుకోవాలి. ఆయన లేడు కదా ఇక్కడ అని అంటావేమో నీ యొక్క మనసులో అనుకుంటున్నావు, ఆయన ఇక్కడ లేడు కదా, ఆయనతో ఎలా సహవాసం పెంచుకోవాలని. అందుకే ఆయన అంటాడు ఎప్పటికప్పుడు నన్ను జ్ఞాపకం చేయి. అంటే అనుదినము నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. నేను పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడని సంగతి నీకు తెలుసు, అయినా కానీ నువ్వు మాట్లాడకుండా ఏముందిలే అని కొన్ని ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే అది సాధ్యమవుతుందా? ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడని మనం చూసినట్లయితే మనం నమ్ముకున్న సమయంలో అంటే ఏ మూమెంట్లో అయితే మనం పాపాలను ఒప్పుకొని ఆయనే నిజమైన దేవుడు అని ఎప్పుడైతే అంగీకరిస్తాం అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడని మనం చూస్తూ ఉంటాం. అంటే యోహాను బాప్తిజం ఇచ్చేంత బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన బాప్తిజం ఇస్తేనే మనకి ఏమంటారు సత్యంలోకి మనం అడుగు పెడతాం అంటే కాదు, కానీ అంతవరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలో ఏంటంటే బాప్తిజం అంటే సత్యంలోనికి నడవాలన్నప్పుడు, లేదంటే వారు ఆ యొక్క పాపను విడిచిపెట్టాలంటే బాప్తిజం తీసుకుంటారు. అది ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత. కానీ మనం అంతకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు, అంతకాలము చూడాల్సిన అవసరము అంతకన్నా లేదు. కొంతకాలము అంటే నమ్ముకున్న ఆ మూమెంట్లోనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. బాప్తిజానికి దీనికి చాలా అనుకూలం, చాలా వ్యక్తిగతంగా ఉంది. అది దేవుని చిత్తం అయితే మరొక దినామున మనం కలుసుకుందాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సువార్తలో యోహాను గారు ప్రతి మాటను ఆయన తెలియపరుస్తాడు. ఎలా నీ యొక్క జీవితం మారాలన్నా, నీ యొక్క జీవితంలో మార్పు ఎలా జరగాలంటే విశ్వాసంలో నీ యొక్క జీవితంలో మార్పు రావాలి, విశ్వాసంలో నీలో మార్పు రావాలి, ప్రేమలో మార్పు రావాలి, విధేయత కలిగి ఆ యొక్క ఇదిలో కూడా మార్పు ఉండాలి. మూడోది క్రీస్తుతో నీ సహవాసం, క్రీస్తుతో ఉన్న సహవాసం నువ్వు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అందుకంటాం క్రీస్తుతో సహవాసం ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు కలిగి ఉండాలి, అంటే ఆయన సహవాసంలో ఎప్పుడు మనం ఎదుగుతూ ఉండాలి. ఈ యొక్క సువార్త లేదంటే ఈ యొక్క సువార్తలోని మెయిన్ థింగ్ అవుట్లైన్ ఇందాక మనం చదువుకున్నాం, ఆల్రెడీ మొదట్లో స్టార్టింగ్లో మనం చదువుకున్నాం. వాక్య పరిచయం అంటే దేవుడు ఈ లోకానికి అంటే చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను, కానీ దీని బేసిక్ అవుట్లైన్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే వాక్య పరిచర్య అంటే దేవుడు వాక్యమై ఉన్నాడని మనం చదువుకున్నాం కదా. ఆ వాక్యం ఏమై ఉన్నది? మానవ రూపంలో శరీరధారి ఈ లోకానికి వచ్చాడని మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. 2-4 చూసుకున్నట్లయితే ప్రారంభ పరిచర్య, దేవుడు చేసిన అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రారంభంలో ఆయన చేసిన పరిచర్యను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పరిచర్య ఏమేమి పరిచర్యలు అంటే మొదటి సూచన మనం చూసుకుంటూ ఉంటాం. 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్టయితే ఆయన చేసిన సూచన క్రియలు మరియు బహిరంగ పరిచర్య. సూచన క్రియలు అంటే ఆ యొక్క సమయంలో అంటే ఆయన చేసిన అద్భుతం 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే కానాను వివాహంలో అక్కడ చేసిన అద్భుతం అది ఎంతమందికి తెలుసాయి అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఆయన సూచన క్రియలు మరియు బహిరంగంగా ఆయన చేస్తున్న పరిచర్య 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూసుకుంటూ ఉంటాం. 13-17 కనుక వెళ్ళినట్లయితే పై గదిలో
ఈ పై గది అన్నప్పుడు ఎక్కడ అంటే మేరీ యొక్క అంటే మార్త యొక్క గృహంలో కావచ్చు. అపోస్తుల కార్యాల్లో మనం చూసుకుంటున్నాం. అక్కడే మార్కును కూడా మనం ఆహ్, మార్కు అనే పేరు అంటే మార్కు ఆ వ్యక్తిని కూడా అక్కడ మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం. పై గదిలో అంటే వారి యొక్క గృహంలోనున్న పై గదిలో వారు వెళ్లి దేవుడు ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. 18, 19 యొక్క ఆయన్ని పట్టించటం గాని, ఆయన యొక్క మరణం గురించి ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానం గురించి, ఆయన తిరిగి లేవటం, ఆయన చేసిన ఆయన ఎవరెవరికి కనిపించాడు, ఎక్కడెక్కడ కనిపించాడు అన్నది కూడా ఆ యొక్క అధ్యాయంలో మనం చూసుకుంటాం. 21 చూసినట్లయితే ఆహ్, చివరిగా ఆయన ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడు అంటే చివరిగా ప్రత్యక్షమైనది ఆ 21వ అధ్యాయంలో మనం చూసుకుంటూ ఉంటాం. ఈ యోహాను సువార్తలో అనేకమైన కార్యాలు మనం తెలుసుకున్నాం. అనేకమైన సూచనలు, క్రియలు ఆయన చేసిన గొప్ప కార్యాలు ప్రతిదీ మనం ఈ యొక్క సువార్తలో మనం లోతుగా భిన్నముగా వెళ్ళాలంటే ఒక్కొక్కటి వర్స్ బై వర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే, లేదంటే కపుల్ ఆఫ్ వర్సెస్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది మనకి తెలియ ఈ సువార్తలో మిగతా సువార్తలు పోల్చుకున్నట్లయితే, మిగతా సువార్తలు ఆయన చేసిన ఆయన మొదట్లో చేసిన పరిచర్య కావచ్చు, ఆయన ఉన్న ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ, అంటే బాప్తిజం ఇచ్చిన తర్వాత అరణ్యంలో ఉపవాసం ఉండి ఆ యొక్క ఇది కానీ కొన్ని సూచన క్రియలు మాత్రమే మనం అక్కడ చూసుకుంటూ ఉంటాం. వాస్తవానికి దేవుని దైవిక శక్తి గురించి కానీ, దేవుని యొక్క నిజమైన ప్రేమను గురించి కానీ ఆయన చూపించే ప్రతిదీ ఎక్కడ మనం తెలుసుకుంటామంటే ఈ యోహాను సువార్తలు మాత్రమే. అది మనం తెలుసుకుంటూ ఇంకా అంటే యొక్క పుస్తకం యొక్క సువార్త ఎలా ఉంటదంటే చాలా మనకి చాలా అనుకూలంగా చాలా ఇష్టపూర్వకంగా ఈ యొక్క సువార్త మనం ఉంటదన్నమాట. అంటే అంటే సువార్తలో నువ్వు ఒక మనిషికి సువార్త ప్రకటించాలంటే మిగతా 3 సువార్తల కంటే ఈ యోహాను సువార్తలోనే నీకు చాలా విషయాలు దొరుకుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈచ్ చాప్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే, చాప్టర్ బై చాప్టర్ మనం చదువుకున్నట్లయితే ఒక్కొక్కటి చాలా భిన్నం, అంటే చాలా నెమ్మదిగా, చాలా శ్రద్ధతో కనుక చదువుకున్నట్లయితే ప్రతి అధ్యాయంలో ప్రతి వచనము ఒక సువార్తగా, అంటే దేవుడు చేసే కార్యముగానే ఈ యొక్క సువార్త రాయబడి ఉన్నది. యోహాను అత్యధికగా రాశాడు దైవిక శక్తి గురించి కానీ, దేవుని యొక్క ఇది ప్రతిదీ ఆయన మాటల రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సువార్తలో అనేకమైన కార్యాలు మనం తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవడానికి మనం ఆతృత అంటే ఒక ఆరాటన మనం కలిగి ఉండాలి. ఎలా అంటే రాబోయే దినాల్లో మనందరికి తెలుసు, ఆమోస్ శాస్త్ర గ్రంథంలో రాబోయే దినాల్లో దేవునికి వాక్యం వినడానికి కూడా మనకి అవకాశం ఉండదు. ఆ యొక్క కరువు రాబోతున్నదని మనం నమ్ముతూ ఉన్నాం. ఆ యొక్క కరువు రాకముందే మనం ఏం చేయాలంటే దేవునికి వాక్యంలో మనం నిమగ్నమై అనేకులకు దేవుని వాక్యాన్ని మనం ఆయన ప్రేమను వ్యక్తపరచాలి. ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు అడుగు వేస్తూ మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకోవాలి. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఉన్నారో అట్టి రీతిగానే నేను కూడా జీవించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ షేరింగ్. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాటలను పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. అయితే దేవుని సేవకులు ఇప్పటి వరకు చెప్పినంత మనకు అర్థమైంది కాబట్టి మీకు ఏదైనా ప్రశ్నలు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఈ సమయాన్ని మీకు జరుగుతుంది. దయచేసి మీరు యూటిలైజ్ చేసుకోండి. అంటే సిస్టర్ ఏమనుకోవద్దు, ఈ రోజు నేను ఎక్కువసేపు కూడా ఉండలేను. ఎందుకంటే మీ అందరికి క్వశ్చన్స్ అడిగే ముందు నాది ఒక చిన్న విన్నపం, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో
చాలా అంటే మా వైఫ్ వాళ్ళ బ్రదర్ ఒక వివాహం జరుగుతున్నది ఈ మంత్ ఎండింగ్లో. ఈ ప్లీజ్ మీ యొక్క పర్సనల్లో కూడా మీరు ప్రేయర్ చేయండి. ఈ 28వ తారీఖు నర్సరావుపేట నర్సరావుపేట టౌన్లో వివాహం జరుగుతుంది. కాబట్టి చెప్పాను రాత్రి నాకు తెలిసింది. వేరే వేరే ఒక్కరికి అవకాశం కుదురుతుంది అన్నప్పుడు సిస్టర్ అన్నారు